ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. చూస్తున్నారా పూర్ణం బూరెలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇక లోపల స్టఫ్ టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ పూర్ణం బూరెల రుచి చూసిన వాళ్ళు మీరు జీవితంలో ఎప్పుడు పూర్ణం బూరెలు ప్రిపేర్ చేయాలన్నా కానీ 100% నేను గ్యారంటీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల మ్యాజిక్తో మీకు ఈ పూర్ణం బూరెల్ని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పక్కా కొలతలతోటి చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి. మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ చేసే ప్రాసెస్లు అన్నీ పక్కన పెట్టేసి ఇదే విధంగా ప్రిపేర్ చేసేస్తారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పైపిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇంట్లో ఉండే ఏదో ఒక గ్లాసును కానీ కప్పును కానీ కొలతకి తీసుకోండి. ఇందులోకి 2 కప్పుల రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే మీరు అన్నం వండుకునే సోనా మసూరి బియ్యాన్ని కానీ ఏవైనా సరే 2 కప్పులు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పును వేసుకోవడం వల్ల పూర్ణం తోపు అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసేసుకొని ఒక 4-5 గంటల సేపు ఈ బియ్యం పప్పుల్ని నానబెట్టుకోండి. మీరు కావాలంటే ముందు రోజు నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టాను అనమాట. చూసారా, 5 గంటలకి బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం పప్పులు మాత్రమే మిక్సీ జార్కి సరిపడా వేసేసుకోండి. ఇలా బియ్యం పప్పులను వేసుకున్న తర్వాత ఇందులోకి ఎక్కువ నీళ్ళను పోసుకోకుండా చాలా కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండి గట్టిగా కూడా ఉండాలన్నమాట. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తాను. చూడండి, గ్రైండ్ చేసిన పిండి అనేది ఇలా బాగా మెత్తగా ఉండాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా స్పూన్తో తీసి మనం వేసామంటే ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారనమాట. దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ పూర్ణం బూరెలు నేను చూపించబోయే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకునేటప్పుడు కూడా చూడండి, మీకు కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది కదా. ఇలా రిబ్బన్ లాగా పడాలన్నమాట పిండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని వెంటనే కనుక పూర్ణం వేసుకున్నారనుకోండి, పూర్ణం పైన చప్పగా ఉంటుంది అనమాట. అందుకని మూత పెట్టేసి ఒక 2 గంటల సేపు పిండిని పక్కన పెట్టుకున్నారనుకోండి, పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. కొంచెం అలా ఫర్మెంట్ అయిన తర్వాత పూర్ణం వేసుకున్నారంటే పూర్ణం బూరెలు సోడా వేయకుండానే బాగా పొంగుతాయి అనమాట. అందుకని ఒక 2 గంటల సేపు గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్లోకి అదే కప్పుతోటి 1 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఈ పచ్చిశనగపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఇందులోకి 1.5 కప్పుల తాగే మంచినీళ్ళను పోసేసుకొని 1 గంట సేపు నానపెట్టేసుకోండి. ఇలా కొంచెం సేపు నానపెట్టుకున్నారనుకోండి, పచ్చిశనగపప్పు తొందరగా ఉడికిపోతాయి అనమాట. సో గంట తర్వాత చూసారా, పచ్చిశనగపప్పు చక్కగా నానిపోయాయి కదా. ఇంక ఇందులో ఎక్స్ట్రా నీళ్ళేమీ వేసుకోవద్దు. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇక్కడ నేను 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి, పచ్చిశనగపప్పు చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికితే సరిపోతుంది. అలాగే నీళ్ళు కూడా చూడండి, మనకి ఎక్కువ కూడా మిగలలేదు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ నీళ్ళు మాత్రమే మిగిలాయి. నీళ్ళు ఎక్కువగా మిగలలేదు కాబట్టి నేను ఇదే విధంగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువ మిగిలాయి అనుకోండి, వాటిని వంచేసుకొని ఆ నీళ్ళతో మీరు రసం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా వేసుకున్నారనుకోండి, మీకు నీళ్ళు ఎక్కువ తక్కువ కూడా కరెక్ట్గా సరిపోతాయి. నీళ్ళని వంచేసిన తర్వాత పూర్ణాన్ని ప్రిపేర్ చేసామనుకోండి, అంత రుచిగా ఉండదు అనమాట. పర్ఫెక్ట్గా ఈ కొలతలతో చేసుకోండి, పూర్ణం రుచి చాలా చాలా రుచిగా వస్తుంది. అలాగే ఈ పచ్చిశనగపప్పుని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ కొంచెం పలుకులుగా ఉండే విధంగా మ్యాష్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా మ్యాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ పూర్ణాన్ని దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటేనే చక్కగా ఉడుకుతుంది. అలా వదిలేశారనుకోండి, ఈ కుక్కర్కి ఇదంతా కూడా కింద అడుగు పట్టేస్తుంది అనమాట. అందుకని ఇలా కలుపుకుంటూ పూర్ణాన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇది కొంచెం చిక్కపడింది కదా. ఇలా కాదు, నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇంకొంచెం బాగా దగ్గరగా ఉడకాలన్నమాట. మరీ పలుచగా ఉన్నప్పుడు తీసేసుకున్నారనుకోండి, ఇది పూర్ణం బూరెలు మనం ప్రిపేర్ చేయడానికి ఉండలు సరిగా రావన్నమాట. పూర్ణం సరిగా రాదు. చూడండి, ఇక్కడ నేను ఫైనల్గా మీకు చూపిస్తున్నాను.
పూర్ణం ఇలా గట్టిగా ఉడకాలన్నమాట. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసేసుకొని కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి, పూర్ణాన్ని ఈ విధంగా కుక్కర్కి ఈ విధంగా అంచులకి వేసేసి పల్చగా ప్రిపేర్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పల్చగా పెట్టుకున్నారంటే పూర్ణం తొందరగా చల్లారిపోతుంది అనమాట. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నారంటే చక్కగా పిండి కూడా మనకి ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో చూసారా, పూర్ణం చక్కగా చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మీ చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని ఈ పూర్ణంలో నుంచి కొద్దిగా ఈ విధంగా కొంచెం పూర్ణాన్ని తీసుకొని మీడియం సైజులో పూర్ణం బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మీడియం సైజులో ఉండలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 పూర్ణం బాల్స్ వచ్చాయన్నమాట. దాని ప్రకారం మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఈ విధంగా పూర్ణం ఉండలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, పూర్ణంతో పిండి, చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. ఒక 2 గంటలు పక్కన పెడితే చాలు ఈ విధంగా చక్కగా పొంగుతుంది అనమాట. ఇలా పొంగింది అనుకోండి, మనం దీంట్లో ఇక వంట సోడా ఏమీ వేసుకోకుండానే చక్కగా వస్తాయి పూర్ణం బూరెలు. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని ఒకసారి గరిటతో బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల పూర్ణం బూరెలు మంచి రంగులో అలాగే చాలా చాలా రుచిగా వస్తాయి. మీరు కావాలంటే తురిమిన బెల్లాన్ని అయినా సరే వేసుకోవచ్చు. బెల్లాన్ని వేసుకున్నారంటే పూర్ణం బూరెలు అంత టేస్టీగా ఉండవు అనమాట. చక్కెర వేసుకుంటేనే చాలా చాలా రుచిగా ఉంటాయి. సో మొత్తానికి పిండి కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. 1 టేబుల్ స్పూన్ దాకా పొడి బియ్య పిండిని వేసుకొని కలుపుకోండి. ఇలా పూర్ణం వేసుకునే ముందు మనం పొడి బియ్య పిండిని వేసుకొని కలుపుకోవడం వల్ల పూర్ణం పై లేయర్ అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంతవరకు మీరు యూట్యూబ్లో ఎక్కడ కూడా చూసుంటారు అనమాట. ఈ టిప్పు తప్పకుండా వేసుకొని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. సో ఈ విధంగా బియ్య పిండిని వేసుకొని పిండిలో అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పూర్ణం బూరెలు వేసుకోవడం కోసం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణం బాల్ని ఈ విధంగా పిండిలోకి వేసుకొని పిండి అంతా కూడా పైన అంతా ఇలా కవర్ చేసేసుకొని చూడండి, ఇలా వేలుతో తీసుకొని ఈ విధంగా నూనెలోకి వేసుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా చేత్తోనే వేసేసుకోవచ్చు. అదే కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు అనుకోండి, చూడండి చక్కగా ఈ పూర్ణం ఉండని పిండిలోకి వేసేసుకొని ఒక స్పూన్తో ఈ విధంగా పిండి అంతా కూడా కవర్ చేసేసి పైన ఎక్స్ట్రా పిండిని గిన్నెకి ఈ విధంగా రాసేసుకొని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. చూడండి ఎంత ఈజీగా ఉందో కదా ఈ ప్రాసెస్. నేనైతే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తాను అనమాట. చేతులకి అవ్వదు పిండి, అలాగే మంచి షేప్లో కూడా వస్తాయి అనమాట ఇలా స్పూన్తో ప్రిపేర్ చేసుకున్నామని. సో ఈ విధంగా మీకు ఏది వీలైతే ఆ ప్రాసెస్లో పూర్ణం బూరెల్ని నూనెలోకి వేసుకోవచ్చు. అయితే పూర్ణం బూరెలు వేసుకోవడానికి నూనె బాగా వేడిగా ఉండాలన్నమాట. ఇలా బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణాన్ని ఈ విధంగా పూర్ణం బూరెల్లాగా వేసేసుకోండి. ఇలా వేసుకొని వెంటనే కదపొద్దండి. వెంటనే కదిపేశారనుకోండి పూర్ణం బూరెలు షేప్ అవుట్ అవుతాయి అనమాట. జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు వాటిని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో అవి చక్కగా వేగిన తర్వాత అవే పైకి తేలుతాయి అనమాట. మనం కదపాల్సిన అవసరం ఏమి లేదు, వాటంతట అవే పైకి తేలుతాయి. ఇలా కొంచెం పైకి తేలుతున్నప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. చూడండి, ఒక 4-5 నిమిషాలకి పూర్ణం బూరెలు ఇలా చక్కగా ఎర్రగా వేగుతాయి. మీరు నిదానంగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని నిదానంగా వేయించుకోండి. అప్పుడే మీకు పూర్ణం బూరెలు లోపల వరకు కూడా చక్కగా ఉడికి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. లేకపోతే పైన రంగు వచ్చేసి లోపల ఉడకవన్నమాట, పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కడాయికి సరిపడా పూర్ణాలను వేసుకొని వేయించుకోవాలి. చూసారా, పూర్ణం బూరెలు ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో పూర్ణం బూరెలను వేసేసుకోండి. ఇలా అన్ని పూర్ణం బూరెలను వేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. చాలా 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 రుచిగా ఉంటాయి. ఉదయం చేసిన పూర్ణం బూరెలు ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్లో ప్రిపేర్ చేశారనుకోండి, ఇంతే క్రిస్పీగా ఉంటాయి అనమాట. అస్సలు మెత్తబడవన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్లో పూర్ణం బూరెలను ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది కదా. రెండోసారి మీరే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇవి 10 నిమిషాల్లో అయిపోయి, నమ్ముతారా మీరు? అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.